మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్ లోకి ఎంటర్ అయిపోదాం. రాజు గారు, ఈ రోజు జస్ట్ మినిట్ లో ఏం చేయబోతున్నారు? చాలా ఫేవరెట్ డిష్ అన్నమాట ఇది అందరికి కూడా, క్యారెట్ హల్వా. ఓ, క్యారెట్ హల్వా. సీరియస్లీ ఎవరికి ఫేవరెట్ ఉండదు క్యారెట్ హల్వా అంటే. సో డెఫినెట్లీ స్టార్ట్ చేయాల్సిందే, ఇమ్మీడియట్ గా చేసేద్దామా? ఓకే, క్యారెట్ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. క్యారెట్ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము 1 కప్పు, నెయ్యి 1/2 కప్పు, పాలు 1/2 లీటర్, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, పంచదార 1/2 కప్పు, పచ్చికోవా కొద్దిగా, తురిమిన బాదం కొద్దిగా. క్యారెట్ హల్వా. సో ఈ స్వీట్ కి సీజన్ తో పని లేదు, ఇలా రేణిలో మనం చేసుకొని తింటే వేడివేడిగా చాలా సూపర్ గా ఉంటుంది. సో ఎందుకు ఆలస్యం, నేను చూపించేస్తాను. సో ప్లీజ్ చూపించండి రాజు గారు ఎలా చేసుకోవాలో. క్యారెట్ హల్వాకి వెనిలా ఐస్ క్రీమ్ తోడైతే చాలా బాగుంటుంది అబ్బా. అంటే చాలా మందికి ఆ కాంబినేషన్ నచ్చుతుంది, బట్ నేనైతే అలా తింటాను. మోస్ట్లీ కొంతమంది తినొచ్చు, తినకపోవచ్చు. చాలా మంది కూడా తింటారు కదా. నెయ్యి. దీంట్లో ముందుగా ఏంటంటే మనం డ్రై ఫ్రూట్స్, సో దీంట్లో కాజు, బాదం, అలాగే సారపప్పు కూడా వేసాను. మనం తీసుకునేటప్పుడు కూడా క్యారెట్ ఏంటంటే కొంచెం తీయగా ఉన్నది తీసుకుంటే కొంచెం చాలా బాగుంటుంది, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొన్ని చప్పగా ఉంటాయి, అదొకటి చూసుకుని తీసుకుంటే బాగుంటుంది. పెద్ద స్పూన్ ఇస్తారా? అంటే చాలా ఫాస్ట్ గా ఈ కలర్ టర్న్ అవుతుంది కదా, జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఏంటంటే దీంట్లోనే ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకుని, సో క్యారెట్ తురుమండి. ఓకే, క్యారెట్ తురుము బాగా నేతిలో వేయించేసుకోవాలి. ఎస్. సో స్వీట్ లో కొంచెం ఆ నెయ్యి కూడా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. సో ఇది మనం వేసుకున్న క్వాంటిటీకి సగానికి వచ్చేస్తుందండి కొంచెం వేగిన తర్వాత. అవును, కాబట్టి తీసుకునేటప్పుడే కొంచెం ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. సో ఇది కొంచెం నేతిలో బాగా వేగితే మనకంటే కొంచెం ఆ పచ్చదనం అనేది పోవాలి. కాబట్టి తురుముకునేప్పుడు కూడా కొంచెం సన్నని రంధ్రాలు ఉండే ఆ గ్రేటర్తో తురుముకుంటే బాగుంటుంది. అంటే తొందరగా వేగుతుంది, త్వరగా అయిపోతుంది, తొందరగా వేగుతుంది. సో తినేటప్పుడు కూడా బాగుంటుంది. సో నెయ్యి మొత్తం కొంచెం అబ్జర్వ్ చేసుకుని ఆ పచ్చదనం అంతా కూడా పోవాలి క్యారెట్ కి. అప్పుడు కొంచెం మనకు కలర్ కూడా చేంజ్ అవుతుంది, లైట్ ఇంకొంచెం డార్క్ ఆరెంజిష్ కలర్ లో వస్తుంది మనకు. పైగా కొంచెం మంచి స్మెల్ కూడా వస్తుంది మనకి, కమ్మటి వాసన వస్తుంది నేతిలో వేగడం వల్ల. సో ఈ స్వీట్స్ లో ఉన్న మ్యాజిక్ అది. అవును, అయిపోయిందా లేదా అని అడగాల్సిన అవసరం లేదు, అదే చెప్పేస్తుంది మనకి. క్యారెట్ కొంచెం నేతిలో వేగాలి కదా రాజు గారు? అవునండి. ఓకే, ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. సీజనల్ గా దొరికే పనసకాయలోని తొనలు చాలా టేస్టీగా ఉంటాయి కదండి, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో ఉన్నటువంటి జాక్లిన్ ఇమ్యూనిటీ లెవెల్స్ ని పెంచుతుంది, రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. కాబట్టి సీజన్లో దొరికేటప్పుడు పనసకాయ తొనల్ని తినడాన్ని అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది. గుమగుమలాడిపోతుంది, బాగా వేగిందని తెలిసిపోతుంది. నేను చెప్పాను కదా, స్మెల్లే చెప్పేస్తుంది మనకి. కలర్ కూడా బాగా చేంజ్ అయింది కదా. సో దీంట్లో ఇప్పుడు సరిపడా పంచదార. ఓకే, ఫస్ట్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత అప్పుడు మనం పాలు యాడ్ చేసుకోవాలండి. ఓకే, సో అప్పుడు మనకంటే పాలు ఎంత అవసరం అవుతుందో తెలుస్తుంది. సో దాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి. సో వేడిగా ఉంది కాబట్టి పంచదార తొందరగానే కరిగిపోతుంది. ఓకే, సో ఇది పంచదార కరిగిన తర్వాత కొంచెం లూజ్ అవుతుంది. అవును, సో కొంచెం అందులో ఉన్న వాటర్ కూడా రిలీజ్ అవుతుంది కదా. సో ఇప్పుడు కొంచెం ఎంత కావాలో అంత చూసుకుని పాలు పోసుకోవాలి. ఓకే, సో ఇది కాచి చల్లార్చిన పాలు. ఓకే, సో ఇది మనకు కొంచెం దగ్గరకు వచ్చేస్తే సో అప్పుడు మనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టుంది. ఓకే, సో ఇలా మనం క్యారెట్ బదులు బీట్రూట్ హల్వా
గుమ్మడికాయ హల్వా చేస్తూనే ఉంటారు కదా రాజు గారు? చేస్తూనే ఉంటారండి. అంటే మనం వెజిటబుల్స్ చేంజ్ చేసేసుకుని చేసుకోవచ్చు. సీజనల్ గా మనకు ఆ గాజర్ అని దొరుకుతూ ఉంటుంది కదా, గాజర్. యా. సో దాంతో చేసుకుంటే కూడా కొంచెం టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. సో ఈ వాటర్ కొంచెం అది పీల్ చేసుకుంటే ఓకే, దీంట్లో మనం ఆ కోవా తర్వాత యాలకుల పొడి అవి యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో తొందరగానే వచ్చేస్తుంది. సో కోవా అనేది ఇక్కడ కొంచెం మనకి అడిషనల్ గా టేస్ట్ ఇవ్వడానికి. సో లేదంటే కండెన్స్డ్ మిల్క్ అన్నా వాడుకోవచ్చు. ఓకే ఓకే, పచ్చికోవా. సో కొంచెం స్వీట్ గా ఉన్న కోవా వాడితే అప్పుడు మనం పంచదార అనేది చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఓకే, యాలకుల పొడి. ఓకే, సో మెల్లిమెల్లిగా దగ్గరకు వచ్చేస్తుంది కదండి, గుమగుమలాడిపోతుంది. ఎస్, యాలకుల పొడి వేయగానే స్టార్ట్ అవుతుంది స్మెల్ అనేది. ఓకే, హల్వా రెడీ అయిపోయింది, దగ్గరకు వచ్చేసింది కదా. ఎస్ అండి, సో మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్. ఓకే, సో రెడీ. పైనుండి సన్నగా తరిగిన బాదం అండి. ఓకే, సో వేడివేడిగా క్యారెట్ హల్వా రెడీ. ఎస్, టేస్ట్ చూసేయాలని ఉంది రాజు గారు ఇమ్మీడియట్ గా, కానీ మీరు కార్వింగ్ చేసేస్తే అప్పుడు టేస్ట్ చూద్దాం. ఓకే, సో వేడి తగ్గక ముందే నేను కార్వింగ్ కూడా చేసేస్తాను, ఈజీగానే చేస్తానండి. ఓకే, బ్రెడ్ తో చేస్తున్నాను. సో ఇది ఎండ్ పార్ట్ అండి. ఓకే, చిన్న హట్లా చేస్తున్నాను. ఓకే, సో ఇది టాప్ పోర్షన్ వస్తుంది. సో లాస్ట్ స్లైసెస్ తీసుకుంటే మనకు బాగుంటుంది, కొంచెం డార్క్ లా వస్తుంది కదా. అవును. సో తర్వాత ఇది ఇలా వస్తుంది. ఓకే, ఒక్క సైడ్ ఇది కట్ చేస్తున్నాను, సో దట్ ఈ కొంచెం డార్క్ కూడా మనకు జస్ట్ ఆ వాల్స్ లా కనిపిస్తాయి. ఓకే, ఇలా క్యారెట్ లో జస్ట్ ఆ డోర్ లా కట్ చేస్తున్నాను. సో ఇది డోర్ లాగా. ఎస్, రెండు చిన్న ట్రయాంగిల్స్ హట్ అనుకున్నాం కదా, కిటికీ లాగా, అంటే మా దీపాలు పెట్టడానికి చిన్న చిన్న గూడు లాగా ఉంటుంది. అవును. ఇప్పుడు ఎక్కడ అసలు ఈ మధ్యకాలంలో హట్సే కనిపించట్లేదు రాజు గారు. ఎస్, ఈ సిటీల్లో అయితే అసలుకే కనిపించవు. ఓకే, సో రెండు వైపులా పెట్టేసుకోవడం. ఓకే, సో రెడీ అండి. ఓకే, బ్యూటిఫుల్.
సో వేడిగా క్యారెట్ హల్వా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు తయారు చేసుకునే విధానం మరోసారి చూసేద్దాం. క్యారెట్ హల్వా తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో క్యారెట్ తురుము వేసి వేయించాలి. దీనిలో పంచదార వేసి పాలు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత పచ్చికోవా, యాలకుల పొడి వేసి దగ్గర పడనివ్వాలి. చివరిగా వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఆపై తురిమిన బాదాంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యారెట్ హల్వా రెడీ. క్యారెట్ హల్వా వేడిగా టేస్ట్ చూసేద్దాం. సారీ రాజు గారు, బౌల్ మొత్తం తీసుకున్నాను అనుకోకండి, ఇస్తాను. తీసుకోండి. థ్యాంక్ యూ. సూపర్. క్యారెట్ హల్వా అన్నాక టేస్ట్ లేకుండా ఎందుకు ఉంటుంది? పైగా చేసింది రాజుగారు. సో సూపర్ రాజుగారు, థ్యాంక్ యూ అండి. చాలా బాగుంది. మీరు అన్నట్టు దీనికి ఒక సీజన్ అనేది ఏది అవసరం లేదు. ఇలా చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా తీసేసుకోవచ్చు, సమ్మర్ లో కొంచెం చల్లగా తీసుకోవచ్చు. చాలా బాగుంది హల్వా, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. ఉప్పు లేని కూర ఒప్పది రుచులకు అనే విషయం మనకు తెలిసిందే కదా. ఏ కూర చేసుకున్నా, ఏం వంట చేసుకున్నా అందులో కాస్త సాల్ట్ పడితే ఆ టేస్టే వేరు. మరి ఈ సాల్ట్ అనేది వర్షాకాలం వచ్చేసింది కదా, ఈ వర్షాకాలంలో కాస్త నీరు కారిపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఉప్పు వేసుకున్నటువంటి జార్లో 2 పచ్చిమిరపకాయలను కూడా వేసినట్లయితే సాల్ట్ నీరు కారిపోకుండా ఫ్రెష్గా ఉంటుంది.